ఈ మీటింగ్ తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు ఎంతమంది సార్? థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నన్ను చూసిన వాళ్ళు ఎంతమంది? ఇంతమంది చూసిన వాళ్ళు అన్నారు. ఓట్ క్యాంప్ చూస్తుంటారు. థ్యాంక్ యూ. వస్తారు. సో గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సార్ జైన్ గారికి ఎంతమంది వచ్చారు? ఆధార్ కార్డు నాకు పంపించండి, జైన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవడం సార్. ఎస్ అన్నా? సార్ తెలుసుకుంటే లైఫ్ మారుతుందా, చేస్తే లైఫ్ మారుతుందా? తెలుసుకొని చేస్తే లైఫ్ మారుతుంది. ఎస్ అన్నా? కానీ చాలా మంది కొంతమంది మీటింగ్కి వస్తారు, మధ్యలో వెంటనే ఫోన్లు మాట్లాడుతూ బయటకు వెళ్తారు. మళ్ళీ మీటింగ్ బాగాలేదు, ఇందులో డబ్బులు వస్తలేవు, ఇందులో మోసాలు జరుగుతున్నాయి, వెస్టేలో మోసాలు జరుగుతున్నాయి అని చెప్పారు. వెస్టేలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశామా సార్? ఎవరికైనా రూపాయి అడిగారా? మెంబర్షిప్ ఫ్రీగానా, డబ్బులు తీసుకున్నా? ఫ్రీ. సో వాట్ మనం ఏదైతుందో సార్ ఫోన్లు మోగుతున్నాయి, అది చాలా దళిద్రం సార్. ఎందుకంటే నేను కూడా నా జీవితం కూడా వచ్చి ఒక మీటింగ్లో మీకన్నా వెనకాల కూర్చొని నెగిటివ్ మైండ్ సెట్తో వెళ్ళిపోయినా నా లైఫ్ ఒక 4 months వేస్ట్ చేసుకోవడం వల్ల ఎంత లాస్ అయినా మీకు ఒక 2 minutesలో చెప్తా. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, బయట నిలబడ్డ వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడద్దు సార్, ప్లీజ్. అండ్ రిక్వెస్ట్. ఎందుకంటే తెలంగాణలో మీటింగ్ పెడితే సో దాదాపు ఒక పర్సన్ కూడా మాట్లాడడం కాదు, ఇది ఏంటో క్లారిటీ తీసుకుని ఒక స్టూడెంట్స్ అయితే 1,00,000 2 లక్షలు తీసుకుంటారు సార్. ఒక హౌస్ వైఫ్ 3 లక్షలు తీసుకుంటుంది, ఒక ఆయమ్మ 4.5 లక్షలు తీసుకుంటుంది. మనకు డబ్బులు అవసరం లేదా? ఎసా? ప్రతి ఒక్క మనిషి భూమి మీద ఉన్నంత వరకు దీనికోసం సార్ పోరాటం, ఆడటం, డబ్బు. ఇక్కడ డబ్బు వస్తున్న లీడర్స్ చాలా సేపటి నుంచి చేస్తున్నారు, కొంతమంది ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. సో దయచేసి రిక్వెస్ట్. సో గుడ్ మార్నింగ్. నా పేరు రమేష్ రెడ్డి, నా తెలంగాణ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఉమ్మడి మహబూబ్ నగర్, కల్వకుర్తి. బిఫోర్ వెస్టేజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ నా నెల జీతం అక్కడ 35,000 రూపాయల జీతం. నేను వర్షాలు 1,00,000 రూపాయలు సంపాదిస్తాను వేరే వర్క్ చేస్తూ. 1,00,000 రూపాయలు సంపాదించే టైంలో నా ఫ్రెండ్ మై గ్రేట్ లీడర్ కవితా మేడం ద్వారా వెస్టేజ్ అనే అవకాశం వచ్చింది నా దగ్గరికి. వచ్చిన తర్వాత నేను ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయినా. ఎక్కడ కూడా ప్రోడక్ట్ తీసుకోలేదు, నాకు వెళ్ళడానికి టైం కుదరలేదు. అదే టైంలో నా దళిద్రం ఏంటో నాకు తెలియదు, కానీ నెత్తి మీద శనిగ్రహాలు కూర్చుంటే ఏదైనా దూరం చేస్తుంటారు కదా, అలానే నాకు జేఎల్ఎం నోటిఫికేషన్ పడి గవర్నమెంట్ రిక్వైర్మెంట్లో నోటిఫికేషన్ ఏదో సెలక్షన్ లిస్టులో మీరు సెలక్షన్ చేయి, వీళ్ళకి అందరికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పడం ద్వారా ఒక నెల అటు చూసుకొని 128 మందికి సెలక్షన్ చేసి వాళ్ళకి జాబ్లు అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకున్నాక నాకు కొద్దిగా రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ బాగున్నాయి కానీ బిజినెస్ రావాలంటే నాకు వీలు కాలేదు. సో బిజినెస్ రావడానికి వీలు కాకపోవడం వల్ల రాకపోలే. నా ఫ్రెండ్ రెగ్యులర్గా చెక్స్ పెడుతుంది, మీటింగ్స్ సంబంధించిన గ్రూప్లో జాయిన్ చేస్తుంది. గ్రూప్లో ఇట్లా జాయిన్ చేయగానే వెళ్ళిపోతాము. గ్రూప్లో జాయిన్ చేయడానికి మెసేజ్ వస్తారా సార్? చాలా మంది కూడా బలంతం మీద మీటింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, గ్రూప్లో జాయిన్ చేసిన అని లెఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. నేను దాదాపు ఒక 20 సార్లు గ్రూప్లో జాయిన్ చేసినాక లెఫ్ట్ అయినా. సో అట్లా అయిన తర్వాత నా ఫ్రెండ్కి ఒక 40,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు సార్ ఏ గవర్నమెంట్ జాబ్ అయినా పిఆర్సీ ఎన్ని సంవత్సరాలకు వస్తాయి సార్? 4 నుంచి 5 సంవత్సరాలు. కార్పొరేట్ సంస్థలు అయితే 4 సంవత్సరాలు, వేరే ఇంకో దాంట్లో అయితే 5 సంవత్సరాలు. ఎసాను? సో నా ఫ్రెండ్ 40,000 జీతం ఇన్కమ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయాడు. సో ఎందుకు ఈ మ్యాటర్ చెప్తా అంటే నా ఫ్రెండ్ స్కూల్లో టీచర్ 11 సంవత్సరాలు చేస్తే 8,000 రూపాయల జీతం. ఒక గెట్ టుగెదర్ వచ్చినప్పుడు కరోనా టైంలో జాబ్ పోయి సూసైడ్ వరకు 3 ఆడపిల్లలు సూసైడ్ వరకు వెళ్ళిపోయినా సో నా లైఫ్ మొత్తం జీరో ఉందని చెప్పేసి మేము అందరం తలా హెల్ప్ చేద్దామని అనుకున్నాము. అనుకున్న టైంలో వెస్టేజ్ పట్టుకొని 40,000 రూపాయలు వచ్చినప్పుడు ఎప్పుడైతే సూసైడ్ చేసుకుంటాం అన్నప్పుడు వాళ్ళ నాన్న ధైర్యం ఇచ్చి నిలబెట్టిందో, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఈ అమ్మాయి ఒక నెల ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కడైనా పని చేస్తే రావాలా, పని చేయకుండా రావాలా? చేయకపోతే రావు. సో ఆ రోజు ఆ నెల మొత్తం ఇంటికంటే నెక్స్ట్ మంత్ 15,000 రూపాయలు పెరిగి అకౌంట్లోకి వచ్చింది. నేను అప్పుడు బిలీవ్ చేసిన, సో వెస్టేజ్లో ఈ పవర్ ఉందా అని చెప్పేసి ఒక్క మీటింగ్కి వచ్చా సార్. ఈ రోజు మీ ముందు మాట్లాడడానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు నన్ను నిలబెట్టింది మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ డిసిడి సైదుల్ సార్. సార్ ఇచ్చింది ఒకటే క్లారిటీ. ఆ క్లారిటీ ఏంటంటే ఈ బిజినెస్ ఎవరైతే మీకు నీడ్ ఉందా తెలుసుకోవాలంటే ఫస్ట్ కూర్చొని వినండి.
ఇక్కడ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు, ఎవరితో కట్టించేది కాదు, ఎవరిని లాస్ చేసేది కాదు. నీ అవసరం కోసం నువ్వు బయట కిరాణా షాప్లో తీసుకున్న వస్తువు ఏదైతుందో ఒక్కసారి షాప్ చేంజ్ చేసి నీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకో. ఆ ప్రోడక్ట్ వాడుతున్న తర్వాత నీకు రిజల్ట్ వస్తే వాడుకో, రిజల్ట్ రాకపోతే నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేసేయి. ఒకవేళ బాధ ఉందా నీకోసం నువ్వు వాడుకో, ఎవరికి చెప్పకు. నీకు డబ్బులు ఈయన అవసరం ఉంది, నేను కూడా డబ్బు కోసమే పని చేస్తున్నా అంటే నీకు తెలిసిన నీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ నీ ప్రోడక్ట్ గురించి అమ్మకు షేర్ చేయి. షేర్ చేయడం వల్ల దాని ద్వారా టీం రెడీ అయితే ఆ టీంతో ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ ఎలా వస్తుందంటే నువ్వు చేస్తూనే వచ్చే యాక్టివ్ ఇన్కమ్ డిపార్ట్మెంట్. వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు చేయకపోయినా టీం రెడీ చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్. నీ మీద డిఫెన్స్ ఉంటుంది. 6 నెలల్లో కొడతావా, సంవత్సరంలో కొడతావా, నెలలో కొడతావా, నీ ఇష్టం. నీ కోసం నువ్వు పని చేసుకో. ఇప్పటి వరకు ఎవరి కోసం నువ్వు పని చేసినావు కదా, ఇక్కడ నుంచి నీ కోసం నువ్వు పని చేయి. నీ కోసం నువ్వు పని చేస్తే ఒక సంవత్సరమా 2 ఏళ్ళ నిలబడి పని చేస్తే ఒక 50 లక్షలు వచ్చిందంటే నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది. అదే నా డిపార్ట్మెంట్లో ఒక 16 మంది నా మిత్రులను కోల్పోయినా, కరెంట్ షాక్ కొట్టి కోల్పోయిన వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద ఉన్నారు, ఒక్కరు మారలే. నేను తెలంగాణ టీఆర్వికేఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన, తెలంగాణ స్టేట్ మొత్తం తిరిగిన, వాళ్ళ భార్య పిల్లలకు కనీసం ₹1 ఇవ్వలేకపోయినా. ఎంత కష్టపడ్డా ఇవ్వలేదు. పెన్షన్ అంటారా, పెన్షన్ కూడా లేదు. ఇప్పుడు 1996లో పెన్షన్ కూడా వెళ్ళిపోయింది. సో అంత కష్టపడ్డ నా లైఫ్ కూడా సేమ్. ఏదో ఒక రోజు నేను కూడా పతనం కావాల్సిందే, పోవాల్సిందే. పోయినాడు నా భార్య పిల్లలు ఎవరైతే అనాథలుగా మిగిలిపోతారు, చేయడానికి వాళ్ళ ఏజ్ సపోర్ట్ చేయదు, వాళ్ళు చేయాలంటే వాళ్ళ సహకారం సపోర్ట్ చేయదు, ఎవరు కూడా రాదు. సో అదేదో బెస్టేలో నిలబడితే, కరెక్ట్గా నిలబడితే ఒక సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు 20 ఏళ్ళు కష్టపడ్డా కదా, నా లైఫ్ మారుతుంది. ₹30,000 జీతం. అదే బెస్టేలో ఒక 2.5 నుంచి 3 సంవత్సరాలు కష్టపడ్డ ఒక ₹1,00,000 వచ్చిన లైఫ్ మారుతుందని చెప్పేసి గోల్ పెట్టి ఒక సంవత్సరం పార్ట్ టైం చేసి ఒక ₹30,000 వచ్చింది. రోజుకు గంట. మనిషి జీవితంలో రోజుకి ఎన్ని గంటలు సార్? ఎన్ని గంటలు పని చేస్తాం? ఎన్ని గంటలు మాట్లాడాలి సార్? 8 గంటలు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అయినా, ప్రైవేట్ సెక్టార్లో అయినా, కూలి పనికి ఎక్కడికి పోయినా 8 గంటలు పని చేస్తాం. ఎస్ఆర్నో? ఇంకో 8 గంటలు స్లీపింగ్, పడుకుంటాం. ఎస్ఆర్నో? మిగతా 8 గంటలు మనం చేసే వర్క్ ఏదైతుందో మనం చేస్తూ ఉంటాం. ఆ టైం నేను కేటాయించుకున్న త్రూ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. జర్నీ చేసుకునేది డే మొత్తం జాబ్ చేసుకుంటూ నైట్ మాత్రం ఈ వెస్టేజ్కి మాత్రం అంకితం చేసుకొని 1-2 గంటలు ఇంత పెంచుకుంటూ పోయినా ఒక 3 నెలలు వర్క్ చేస్తే 3 నెలల్లో ₹9,000 వచ్చినాయి. నేను అట్లా రోజుకు ఒక గంట కేటాయించుకున్నా. 1-2 గంటలు చేసుకోవడం వల్ల ఒక ₹600 వచ్చాయి. 3 గంటలు కేటాయించుకుంటే ఒక 3 నెలలు వర్క్ చేస్తే ₹9,000 వచ్చాక నా స్కూల్ ఫీజు, నా పిల్లల ఖర్చులకు, ఆటో కిరాయిలు కట్టా అని చెప్పేసి అనుకొని అట్లా సెకండ్ సండే నాకున్న ఈఏలు సీఏలు పెట్టుకొని అట్లా వర్క్ చేయడం వల్ల ఒక 10,000, 20,000, 30,000 వచ్చాక నా జాబ్ లో లైఫ్ లేదు. సార్ మాటలు విని, గురుగారు మాటలు విన్న తర్వాత ఇందులో విధంగా ఒక 1 year 2 years టేకప్ చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక 8 నెలలు అయితే నా జాబ్ మొత్తం కంప్లీట్ గా వదిలిపెట్టేసి ఫుల్ టైం చేస్తున్నా. నా ఇన్కమ్ ఇప్పుడు 80,000 పైన తీసుకోవడమే కాకుండా 22 లక్షలు పెట్టి ఉండేపేట కార్ తీసుకున్నా. నా లాంగ్ గోల్ ఉండే సార్, నేను డబ్బులు ఇది కాదు, నాకు కావాల్సిన ల్యాండ్, పొలం కొనాలి. మా అమ్మ నాయన నాకు సంపాదించి వాళ్ళు కష్టపడి ఒక 5 ఎకరాలు ఇచ్చారు. నేను కూడా నా పిల్లలకు కష్టపడి ఒక 5 ఎకరాలు కొనాలనుకున్నా. వెస్టేజ్గా ఇప్పటి వరకు నేను 16 లక్షల ఇన్కమ్ తీసుకున్న. టోటల్గా వచ్చేసి ఒక 7 గుంటల పొలం తీసుకున్నా. 2030కి ఒక 5 ఎకరాల పొలం నా కొడుకు పేరు వేయాలని గోల్ పెట్టుకొని పనిచేస్తాను. థ్యాంక్ యూ.